మా వంటలకు స్వాగతం. ఈరోజు పాలకూర పన్నీర్ రెసిపీ ఎలా తయారు చేయాలో చూద్దాం. కావలసిన పదార్థాలు: పాలకూర 3 కట్టలు, ఉల్లిపాయలు 3, టమాటాలు 2, పచ్చిమిర్చి 5. ఆయిల్ 2 టేబుల్ స్పూన్. ముందుగా ఒక బాండీ పెట్టుకొని అందులో కొంచెం వాటర్ వేసి వాటర్ని వేడి చేయాలి. పాలక్ పన్నీర్ ఒక ముక్క, దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చెక్క 2, యాలకులు 2, లవంగాలు 4. అలా పాలకూరని ఆ వేడి నీటిలో వేసుకొని కాసేపు వేడి చేయాలి. ఆ తర్వాత ఇలా అవుతుంది. దీనిని తీసి ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టిన తర్వాత ఆ మిశ్రమాన్ని మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ పాలకూర మిశ్రమం తయారవుతుంది. ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత చెక్క, లవంగ, యాలకులను వేసుకొని ఒకసారి బాగా హీట్ చేయాలి. హీట్ అయిన తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా అందులో వేసుకొని ఒకసారి బాగా వేడి చేయాలి. ఉల్లిపాయలు లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి బాగా వేగిన తరువాత లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి. ఉల్లిపాయలు బాగా వేగిన తరువాత తరిగి ఉంచుకున్న టమాటా ముక్కలను కూడా వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 నిమిషాలు సేపు మగ్గనివ్వాలి. 5 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి ఒకసారి మరలా కలుపుకోవాలి. టమాటాలు కూడా అందులో బాగా కలిసిపోయే వరకు ఉంచిన తర్వాత పాలక్ పన్నీరు పేస్ట్ చేసాం కదండి, అది అందులో వేసుకోవాలి. వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ కారం వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. అలాగే మసాలా పౌడర్ను కూడా వేసుకొని కలుపుకోవాలి. బాగా కలిసిన తర్వాత మనం ముందుగా సిద్ధం చేసుకున్న పన్నీర్ ముక్కల్ని అందులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ పన్నీర్ ముక్కలు ఇందులో బాగా కలిసిన తర్వాత అనగా 5 నిమిషాల తర్వాత అంతే, పాలక్ పన్నీర్ కూర రెడీ. ఇప్పుడు ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి.
మరిన్ని రుచుల కోసం మా వంటల ఛానల్ను సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు. పాలక్ పన్నీర్ కూర ఎంతో రుచికరంగా ఉంటుంది. దీన్ని